కాంగ్రెస్ సర్కార్ మరో దౌర్జన్యకాండకు పాల్పడింది. తెలంగాణ డిజిటల్ మాజీ డైరెక్టర్ తెలంగాణ వాది కొనతం దిలీప్ ను సైబర్ క్రైమ్ పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే విషయంపై మనతో ప్రస్తుతం మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే చెప్పండి సార్, అసలు ప్రజాపాలన అంటూ ప్రశ్నించే గొంతుకలన్నిటిని కూడా అణిచివేసే ప్రయత్నం అయితే జరుగుతుంది. దీన్ని అసలు ఎలా చూడాలి? ఇది సరైన పద్ధతి కాదు. చిన్న చిన్న అంశాల పట్ల ఈ ప్రభుత్వము తీవ్రమైనటువంటి స్పందన చూపిస్తా ఉంది. సోషల్ మీడియాలోనూ కానివ్వండి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానివ్వండి, ప్రశ్నించడం అనేది ప్రజల హక్కుగా ఉంటుంది. ఏదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల్లో సాధారణ ప్రజలుగా కానివ్వండి, రాజకీయ పార్టీ నాయకులుగా కానివ్వండి, తెలంగాణ వాదులు కానివ్వండి, ఏ అంశం పట్ల అయినా కానీ ప్రశ్నించేటువంటి ఒక హక్కు అందరికీ ఉంటుంది. ఆ హక్కును హరించే వేసే ప్రయత్నం ప్రభుత్వం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. ఈ రకంగా కేసులు పెట్టాలనే పరిస్థితి వస్తే పోయిన 10 సంవత్సరాల కాలంలో, ప్రత్యేకించి పోయిన 2-3 సంవత్సరాల కాలంలో మన బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నటువంటి కాలంలో కాంగ్రెస్ వాదులు కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ, ప్రతిపక్షాలు కానీ చాలా మంది అరెస్టులు అయి ఉండేవాళ్ళు. ఈ రకమైనటువంటి వ్యవహార శైలి మంచిది కాదు. ఎలాంటి కారణం చెప్పకుండా ఒక మాజీ డిజిటల్ మీడియా డైరెక్టర్ ని తీసుకెళ్తాం అనేది, అరెస్ట్ చేయడం అనేది సరైన పద్ధతిగా దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఖచ్చితంగా పార్టీ వైపు నుంచి వారికి అందరం కూడా అండగా ఉంటాం. కావాల్సినటువంటి న్యాయ సహాయం ఎట్లాగూ జరుగుతుంది. కానీ గతంలో ఒక కేసుకు సంబంధించి ఇట్లనే వచ్చినప్పుడు కోర్టు ద్వారా ప్రొటెక్షన్ కూడా తీసుకున్నారని చెప్పి తెలుస్తుంది. అయినా కానీ ఎటువంటి కారణం చూపించకుండా తీసుకెళ్తాం అనేది ఇది సరైన పద్ధతి కాదు. ఈ రకమైనటువంటి నిర్బంధం అనేది మంచి పద్ధతి కాదు. ప్రజాపాలన చెప్తూ, ప్రజాస్వామ్యయుతంగా ఉంటున్నామని చెప్తూ ఇట్లా అరెస్టులు చేయడం, గతంలో కూడా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తలను కూడా ఇదే విధంగా కేసులు పెట్టినారు, నిర్బంధించినారు. కాబట్టి ఇది జిల్లాలలో కూడా అనేక చోట్ల కూడా టార్గెట్ చేసి మరి పోయిన బీఆర్ఎస్ పార్టీలో యాక్టివ్ గా ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా ఉద్దేశపూర్వకంగా అరెస్ట్ చేయటము, అదేవిధంగా వీకెండ్స్ లో అరెస్ట్ చేయటము, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తా ఉన్నారు. ఒక నిర్బంధానికి గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలు ఉంటేనే సరైన పద్ధతిలో ప్రభుత్వానికి కూడా సమాచారాలు పోతుంటాయి, ప్రభుత్వాలకు కూడా ఒక మార్గదర్శనం దొరుకుతుంది. అంతేగాని ఉద్దేశపూర్వకమైనటువంటి నిర్బంధం సరైనది కాదని నా ఉద్దేశం. శ్రీధర్ గారు, అంటే ఇదే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా స్పందించారు. మీరేమంటారు బీఆర్ఎస్ తరపు నుంచి? చెప్తున్నా కదా, కేటీఆర్ గారు గతంలోనే చెప్పారు, పార్టీ వైపు నుంచి ఖచ్చితంగా ఈ రకమైనటువంటి వ్యవహారాలను ఖండిస్తాం, కావాల్సిన న్యాయ సహాయం అందిస్తామని కూడా వారు చెప్పారు. గతంలో అనేక విషయాల పట్ల ఈ విధంగా ప్రశ్నించే వాళ్ళను ప్రభుత్వం అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా వారు ముందుకొచ్చి మాట్లాడారు. నన్ను కాపాడుకునే ప్రయత్నం చేసినాం. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, బేసికలీ పార్టీ వైపు నుంచి చేయడం ఒకటైతే ఈ రకమైన నిర్బంధం కొనసాగించడం అనేది సరైన పద్ధతి కాదు. పోలీసు యంత్రాంగం ఈ విషయంలో ఆలోచించాలి. ఇట్లా ఉద్దేశపూర్వకమైనటువంటి ప్రభుత్వ ఎజెండాను అమలు చేస్తూ పోతే దీని ద్వారా ప్రభుత్వానికి అప్రదిష్ట వస్తుంది. కొన్ని రోజులు ఇటువంటి దౌర్జన్యకాండ కొనసాగుతుందేమో కానీ ఈ రకమైన వ్యవహారాలు ఎక్కువ కొనసాగవు. ప్రజల్లో పల్సర్ అవుతారు, ప్రజల నుంచి కూడా తిరుగుబాటు వస్తుందనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గమనిస్తే మంచిది. అంటే బీఆర్ఎస్ నాయకులపైన, కార్యకర్తలపైన దాడులు జరుగుతుంటే అక్కడైతే మనకి పోలీసుల పాత్ర అయితే కనిపించటం లేదు. అంటే ఒకటండి, ఇప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు సరే కొద్ది గొప్ప అనే పద్ధతిలో వ్యవహరించడాన్ని కొంత మేరకు చూస్తామేమో కానీ ఈ రకంగా టార్గెట్ చేసి మరి ప్రభుత్వ పెద్దల వైపు నుంచి వస్తున్నటువంటి ఒక విషయాలను ఒక ఎజెండాగా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారేమో ఒక్కోసారి అనిపిస్తా ఉంది. ఏది ఏమైనా నేను చెప్పేది ఏంటంటే, బేసికలీ ఇవాళ కొనతం దిలీప్ గారి అరెస్ట్ ను మరి అరెస్ట్ అని వారు డిక్లేర్ చేసినారా పోలీసు చెప్పాలి. అది పూర్తి స్థాయిలో మనకు తెలియాలి. బట్ అరెస్ట్ చేస్తే మాత్రం ఇది పూర్తిగా హక్కుల అణచివేత కిందకి తీసుకోవాల్సి వస్తుంది. ప్రశ్నించే వాళ్ళను నిర్బంధించేటువంటి ఒక వ్యవహారం కిందకి వస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తాం, దానికి అనుగుణంగా స్పందిస్తాం. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్ గారు.